క్షయ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల మీదకు తెస్తుందని డాక్టర్ విజయకుమార్ చన్నశెట్టి తెలిపారు. ఈరోజు ప్రపంచ టీబీ నిర్మూలన దినోత్సవం పురస్కరించుకుని దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ ఊపిరితిత్తులు, గుండె, బ్రెయిన్, కిడ్నీ వంటి అవయవాలకు టీబీ సోకుతుందని చెప్పారు. అయితే ఊపిరితిత్తులకు టీబీ వస్తే వేరే వాళ్లకు సోకే ప్రమాదం ఉందని తెలిపారు. ఇతర అవయవాలకు టీబీ సోకితే ఇతరులకు సోకదన్నారు. అయితే టీబీని వెంటనే గుర్తిస్తే దాన్ని నిర్మూలించవచ్చని పేర్కొన్నారు. అంటే జనరల్గా మనకు టీబీ లంగ్స్కి అఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే అండి, అది జనరల్గా మనకు దగ్గు, జ్వరం, బరువు తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. సో బ్రెయిన్కి అఫెక్ట్ అయిందనుకోండి, కొత్తగా ఫిట్స్తో రావచ్చు, లేదు పేషెంట్ కాన్షియస్నెస్ కోల్పోవచ్చు. హార్ట్కి ఎఫెక్ట్ అయిందనుకోండి, ఆయాసం ఎక్కువ ఉంటుంది. ఇలాగా ఆర్గాన్ స్పెసిఫిక్గా మనకు సిమ్టమ్స్ మారే అవకాశం ఉంటుంది. కామన్ సిమ్టమ్స్ చూసినట్లయితే మాత్రం వెయిట్ లాస్ ఖచ్చితంగా ఉంటుంది. జ్వరం అనేది సాయంత్రం పూట జనరల్గా స్టార్టింగ్లో ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ అని అంటారు. ఈవినింగ్ పూట ఒళ్ళు వేడైనట్లు ఉంటుంది. ఈ సిమ్టమ్స్ ఉన్నట్లయితే అట్లీస్ట్ వారం 10 రోజుల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే అది టీబీనా కాదా అని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.